ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిగూడెం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ఓటమిపై మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేయడంలో వైఎస్ కంటే జగన్ 2 అడుగులు ముందుకు వేసిన కార్యకర్తలకు దూరం చేసుకోవటం ఆయన చేసిన పెద్ద తప్పన్నారు. పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి మరో కారణం ఐపాక్ అని హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి ఐపాక్ టీంను నమ్ముకోవటం వల్లే ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలిందని ఉక్రోషం వెళ్లగక్కారు. ఇక వాలంటీర్ వ్యవస్థ పార్టీకి తీరని నష్టం కలిగించిందని ఆరోపించారు. పనికి మారిన చెత్తనంతా మాజీ సీఎం జగన్ పోషించారని, అందువల్ల ఆయన్ను అప్పట్లో కలవలేకపోయామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొట్టు సత్యనారాయణ. ఏదన్నా తీసుకున్న పాలసీలో మనకు వచ్చిన రిజల్ట్ ని ప్రభావితం చేశామని నాయకుడు నమ్మిన సిస్టమ్ కానీ అడాప్ట్ చేసుకున్న ఒక అడ్మినిస్ట్రేషన్ మనం అది దానివల్ల మనం పొరపాటు జరిగిందని చెప్పాం. అది ప్రజాస్వామ్యంలో మనకి మన పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మీరు ఐపాక్ నమ్మి వాలంటీర్ని నమ్మి మన కార్యకర్తల్ని విస్మరించారు. కానీ మనం దానివల్ల ఎక్కడికెక్కడ మన ప్రత్యర్థులు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించి మనం ఏదో రకరకాలు చేశారు. కానీ మనం ఇంత విశ్వాసంతో నిబద్ధతతో మనం పరిపాలన చేసి 2,70,000 కోట్ల రూపాయలు ₹1 లంచానికి అవకాశం లేకుండా డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ప్రజలకు అందిస్తే ఫలామలం లేకుండా ఏ వర్గం లేకుండా ఇవాళ మనకి 40% మాత్రమే ఓట్లు వేసేదన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదని నాయకుడికి చెప్పాం. అంటే 60% మనకి వ్యతిరేకంగా ఓటేశారు. అంటే పథకాలు తీసుకున్న వాళ్ళు, విశ్వాసం చూపించవలసిన వాళ్ళు మరి వాళ్ళని మనం ఏమన్నాం, విశ్వాసఘాతకాలని ప్రజలు ఎలాగలుగుతాం అనలేదు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. నిజమే, మన కార్యకర్తలందరూ నిరాశపడ్డారు. అదే కదా ఇప్పుడు ఇందాక నుంచి ఇంతమంది నాయకులు చెప్పినా, కార్యకర్తలు చెప్పినా, నేను చెప్పినా ఏం చెప్తున్నాం, నాయకుడు ఒక సిస్టమ్ ని అడాప్ట్ చేసుకున్నాడు. తరతమ భేదాలు లేకుండా శాస్త్రీయ మోడ్ లో అందరికి ఇచ్చేయాలన్నాడు. అక్కడ ఎమ్మెల్యే ప్రవేశ నువ్వు గ్రామ స్థాయి నుంచి మాట్లాడుతావు, నేను నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేకి ఉన్నా. నేను ఎవరికైనా ఇల్లు ఇస్తాను నా పేరు మీద నేను రాసిందా, వాళ్ళింటి రాసింది వెరిఫై చేయమని. ఈ ఐపాక్ అనే ఒక పనికి మారిన సంవత్సరం తీసుకొచ్చి దాంట్లో పనిచేసిన సన్నాసులందరూ, మేము ఐఐటి ఖరగ్పూర్ లో ఐఐటి చేసాం, మనం ఐఐటి కాన్పూర్ లో చేసాం, మనం ఐఐఎం బెంగళూరు చేసాం. మనం పనికిమాలిన డిగ్రీలు, రాజకీయాలకి పనికిరాని డిగ్రీలు పెట్టుకుని ఉన్నత విద్యావంతులు చెప్పుకుని వాళ్ళ పప్పం గడుపుకోవడానికి, ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులని నిర్వీర్యం చేయడానికి, ప్రజాప్రతినిధులకి ఎవరైతే కొంచెం వ్యతిరేక భావంతో, నిర్లక్ష్యంతో, కొంచెం ప్రజాప్రతినిధుల మీద కొంత ఏమంటారండి అసంతృప్తితో ఉన్న వాళ్ళని అందరినీ పోగు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుని, ఇదే ప్రజాభిప్రాయంగా రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరి పట్ల నివేదికలు ముఖ్యమంత్రి గారికి పంపలేదు.